వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మానస. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ చేయబోతున్నానండి. క్యారెట్ హల్వా చేయబోతున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా. సో ఎలా చేసుకోవాలో మేము చేసుకునే పద్ధతిలో ఎప్పట్లానే మేము చేసుకునే విధానం మీకు చూపించబోతున్నాం. చూసేయండి. సో క్యారెట్ హల్వాకి కావాల్సినవి ఒక అర కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే నెయ్యి, ఒక కప్పు షుగర్ అండి. సో అలాగే యాలకులు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి ఇంకా హల్వా చేయడం. సో అలాగే ముందుగా వచ్చేసి వీటిని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నానండి. అంటే తురమడం అది కొంచెం లేట్ అవుతుంది కదా, సో ఈజీగా ఉంటుందని చెప్పి ఈజీ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ చిన్న చిన్న ముక్కల్ని ఇప్పుడు లైట్గా సన్నగా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా మిక్సీ వేసేసుకుంటాను అనమాట. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అనమాట మరీ మెత్తగా అవ్వకుండా, తురిమితే ఎలా అయితే సన్నగా వస్తుందో అలాగా మ్యాక్సిమం అట్లాగా మరీ మెత్తగా కాకుండా అట్లా వచ్చేలా చూసారు కదండి. ఇలాగా చక్కగా బరకగా వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. అంటే తురిమినట్లే ఉంటుంది, ఆ టైం సేవ్ అవుతుంది కాబట్టి సో ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇంకేమన్నా పెద్ద ముక్కలు ఉంటే వీటిలో చూసుకొని మళ్ళీ రెండో రౌండ్లో మిక్సీలో వేసేసుకోవచ్చు అనమాట. త్వరగా అయిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కర్రీ కూడా అంత ఇష్టంగా తింటారు. క్యారెట్ హల్వా అంటే అంత ఇష్టంగా తింటారు కదా పిల్లలు. సో ఇలా చేసి పెట్టేయచ్చు. తీసుకున్నాను, ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు కొంచెం వేడి రాగానే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని, కావాలంటే ఇష్టమైతే 2 స్పూన్లు వేసుకోవచ్చండి. సో ఒక స్పూను యాడ్ చేసుకున్నాను. ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా ఈ క్యారెట్ తురుము వేసేస్తున్నానండి. చక్కగా కలిపేసుకొని అంటే సన్నని మంట పైన ఒక 10 నిమిషాలు అలా ఉడికించేసుకోవాలన్నమాట. ఇది వాటర్ వస్తుంది దీంట్లో నుంచి, ఇంకా వాటర్తో ఉడికిపోతుంది అనమాట. సో అలాగే కొంచెం పాలు యాడ్ చేస్తున్నానండి. చక్కగా ఉడికిపోతుంది అనమాట. పాలతో ఉడికితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో 1 కప్పు పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి ఇంకా అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోద్దండి. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చక్కగా 5 మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్కగా ఉడికిపోతుంది. సో అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ రావడం జరిగిందండి. అంటే కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, అందుకనే కొంచెం వీడియో లేట్ అయిపోయింది. సో వెంటనే ఇక నుంచి రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాము. ట్రై చేయడం కాదు. సో చూసేయండి, 1 by 1 వస్తూ ఉంటాయి అన్నమాట. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. సో అలా చేయడం వల్ల కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్తాం అన్నమాట. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో అలాగే ఇప్పుడు చక్కగా కొంచెం ఉడికిపోయిందండి. అలాగే ఇప్పుడు 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలండి. మనం ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది కొంచెం తక్కువ తింటారు కదా. సో హల్వా అంటే చాలా వరకు స్వీట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సరిపడా యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా.
సో ఇప్పుడు ఇలాగా ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించేద్దామండి. అలాగే ఇప్పుడు దీంట్లోనే యాలకుల పొడి కూడా వేసేద్దాము. చక్కగా దగ్గరికి వచ్చేసిందండి, చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో ఇలాగా ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించేసుకుందాము. అలాగే నచ్చితే ఎవరైనా అంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకా ఇట్లా ఉడుకుతూ ఉండగానే కొంచెం ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే కలిసిపోద్దండి, చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. అలాగే ఇంకా అయిపోతుందండి, ఒక 2-3 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు కొంతమంది మిల్క్ పౌడర్ అని ఇంకా కోవా అని ఇలా యాడ్ చేసుకుంటారు. సో నేనైతే పాలనే మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం బాగా మంచి టేస్ట్ వస్తుంది, అలాగే చక్కగా ఉడికిపోతుంది. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట, ఇంకేమీ ఉండదు, మామూలుగా ఉండదు. నాలుగు మీద కనిపించని కూడా కనిపించదు. హల్వా అంటే హల్వా మామూలుగా ఉండదండి. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా ఈజీగా ఇంకా హడావుడి తురమాలి చేయాలి ఇలా కాకుండా ఇలా చేసేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్లో దించేస్తామండి. ఇప్పుడు అలాగే జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసేస్తున్నాను. ఈ పలుకులు ఎక్కువగా ఉంటే చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుందండి హల్వాకి. సో చూసారు కదా, చక్కగా అయితే హల్వా అయితే రెడీ అయిపోయిందండి. కొంతమంది అయితే ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇంక అట్లా న్యాచురల్గా అలా ఉంచేసాను. ఇంకొక రకం క్యారెట్ ఉంటుంది కదా, దాంతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకనే ఇవి స్వీట్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం స్వీట్ చూసి వేసుకోవాలి. షుగర్ అయితే ఆ క్యారెట్లు అయితే స్వీట్గానే ఉంటాయి కాబట్టి సో సరిపడా వేసేసుకోవచ్చు అనమాట షుగరు. సో ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి దగ్గరగా రాగానే సన్నని మంట పైన ఉంచేద్దామండి. ఆ 2 నిమిషాలు కూడా చక్కగా మగ్గిపోద్ది అనమాట. ఇంకా దగ్గరగా హల్వా అయితే రెడీ అయిపోద్ది. ఇంకా దగ్గరికి రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేయచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ తోటి. సో ఇంట్లో ఉన్న వాటితోటి అవి ఇవి కాకుండా సో స్వీట్ షాప్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అట్లానే వస్తుంది అనమాట. సో ఇట్లా చక్కగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు దీన్ని అయితే టేస్ట్ చేసేద్దాము. మంచి టేస్ట్ అయితే వచ్చిందండి, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అందరికీ బాయ్ అండి.